చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అంటే మీరు ఏ రోజైనా మీరు ఎదురుపడిన రోజు ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మీ గొంతులో సార్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఎంత పెద్ద స్టార్ సింగర్ అయినా సరే అది డిస్టర్బెన్స్ అనగాని వాళ్ళు పలికే విధానంలో ఆ వోకల్స్ గాలి రావడము స్వచ్ఛంగా నీట్‌గా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది మీ వాయిస్. ఇది నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసింది. ఎలా ఇది ఫస్ట్ నుంచా? ఏమన్నా కేర్ తీసుకున్నారా? మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఈ జీన్స్ ఇచ్చినందుకు. సార్. నేను ఫ్రాంక్‌గా ఎలాంటి కేర్ తీసుకోను. హ్మ్. నేనెప్పుడు ప్రాక్టీస్ కూడా చేయను. హ్మ్. రోజుకి ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి ఇవి కూడా ఉండవు నాకు. హ్మ్. నేను కంపోజ్ చేసి రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ పాట నేను వినను అసలు. ఎవరో ప్లే చేస్తే వినడం తప్పితే నా అంతట నేను ప్లే చేయడం కూడా ఉండదు. అంటే కొంచెం గేర్ ఎక్కువేమో నాకు. అది అంటే అయిపోయింది కదా వర్క్, ఇంకా కొత్త వర్క్ గురించి ఆలోచిద్దాం అని తప్పితే అయిపోయిన వర్క్ గురించి అసలు ఇచ్చాను. బట్ షోస్ ఉన్నప్పుడు నా పాటలు నేను పాడతాను. ఆ షోకి ముందు ప్రాక్టీస్ చేయడం అవి కూడా ఉండవు. హ్మ్. డైరెక్ట్ స్టేజ్ ఎక్కి షోలో పాడడం అంతే. అందుకు నేను ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అవుతాను అందరికీ. నా గురించి ఏం చెప్పినా అప్పుడే ఐస్ క్రీమ్ తిని మైక్ ముందుకెళ్ళి పాడమన్నా పాడేస్తాను. హ్మ్. సింగర్స్ ఇలాంటి కేర్లు తీసుకోవాలి అని ఏవైతే ఉంటాయో అవేమి కూడా నేను తీసుకోను. హ్మ్. అందుకు నేను నా గురించి ఏం చెప్పినా ఆర్పి ఎలా ఉన్నాడు కదా మనం కూడా అది ఫాలో అవుదాం అనుకుంటే మిగతా వాళ్ళు ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే దానికి నేను కారణం అవుతాను కాబట్టి ఇవేమి నేను చెప్పను. ఒక రకంగా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవచ్చా? అందుకే నేను మా అమ్మ నాన్నకి హ్మ్. క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ ఈ గొంతు వచ్చింది కాబట్టి సార్. వాళ్ళదే ఈ క్రెడిట్ అంతా. ఆర్‌పి పట్నాయక్, తేజ అసోసియేషన్ అంటే అందరూ చిత్రం మూవీ అనుకుంటారు. కానీ చిత్రం కంటే ముందు మీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడో ట్రావెల్ అయ్యారని తెలిసింది. కరెక్టేనా? చిత్రం కన్నా ముందు తేజ గారు ఒక సినిమా కెమెరా చేస్తున్నారు. హ్మ్. ఆ సినిమాకి జగదీశ్వర్ రెడ్డి అని ఆయన ఇది డైరెక్టర్. దానిలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక థీమ్ కావాల్సి వచ్చింది. హ్మ్. ఆ థీమ్ నేను కంపోజ్ చేశాను. బట్ సినిమాలో ఆ థీమ్ లేదు. అప్పుడు తేజ గారికి నా వర్క్ మీద ఒక నమ్మకం ఉంది. ఆ థీమ్ కంపోజ్ చేసినప్పుడు అది సినిమాలో ఎందుకు లేదో నాకు తెలీదు. బహుశా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ థీమ్ పెట్టడానికి వీల్లేదని అబ్జెక్ట్ చేశారో ఏంటో మరి తెలియదు. కానీ బట్ దట్ వాజ్ మచ్ బెటర్ థీమ్ దాన్ ది ఒరిజినల్ థీమ్ దట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది మూవీ. హ్మ్. ఆ సినిమా పేరు అవి అడగొద్దు. అందుకు తేజారికి బహుశా దాని మీద కూడా గురుండి ఉండొచ్చు సార్. దీని గురించి. బట్ తేజ గారు డైరెక్టర్ అయిన విధానమే చాలా వండర్ అసలది. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కష్టపడి సినిమా అంతా షూట్ చేస్తూ ఉంటే నాకొచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, హిట్ కొట్టంగానే వాడు కోట్లలో తీసుకుంటున్నాడు. అందుకని నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి డైరెక్టర్ అయ్యాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆయన డైరెక్టర్ అయినప్పుడు అక్కడ కూడా బడ్జెట్ చాలా లిమిటెడే. పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు. బట్ లిమిటెడ్ బడ్జెట్. ఆర్‌పి పట్నాయక్ ఎక్కడ? ఎతకండి, పట్టుకురండి, తను కావాలి అని తేజ గారు మీకోసం వెతికారంట తనకు అవకాశం రాగానే. నిజమేనా? అవును, అది నిజమే. అంటే ఆ బడ్జెట్లో చెన్నై వెళ్ళి రికార్డ్ చేసేంత ఛాన్స్ లేదు. రామోజీరావు గారి దగ్గరికి ఈయన వెళ్ళి నేను ఇంతలో చేస్తా సినిమా మీకు ఎందుకు అన్నారు. హ్మ్. ఆయన యాజ్ ఎ కెమెరామెన్ షూట్కి మిగతా విషయాల్లో హీఈస్ వెరీ క్లియర్ ఎంత అవుద్ది ఏంటి ఎంతలో తగ్గించవచ్చు. అప్పట్లో ఫిల్మ్ ఉండేది. ఫిల్మ్లో ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అయినా యాజ్ ఎ కెమెరామెన్ ఆయనకు ఒక ఐడియా ఉంది, ఇంతలో చేయొచ్చు, ఇంత ఫుటేజ్ ఎక్స్పోజ్ చేస్తే ఇంతలో అవుతుంది, ఇదంతా ఎన్ని రోజుల్లో షూట్ చేయాలి అని. బట్ యాజ్ ఫర్ యాజ్ మ్యూజిక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ కన్సర్న్ డెఫినెట్గా ఆయన అనుకున్నంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు అది కూడా. అందుకు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, తక్కువలో చేయగలిగేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, పర్టికులర్గా కొత్త డైరెక్టర్ అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మన మాట వినేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ టైంలో నాకు ఆల్రెడీ
ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మీరేం చేస్తుంటారు అంటే, మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నాను అన్నప్పుడు, ఏదో ఒక మీ ట్యూన్ వినిపించాను. అప్పుడు ఏదో ట్యూన్ ఒకటి వినిపించారు, చాలా బాగుంది అని. ఆయన ఆ టైంలో చిత్రం కన్నా ముందు ఇంకొక సినిమా ఒకటి అనుకుని ఆగిపోయింది, ఓకే. పెద్ద హీరోతోటి. ఆ సినిమాకి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకున్నారు. నా ట్యూన్ విన్నాక వాళ్ళకి తెలియకుండా మనం చేద్దాం ట్యూన్లు అన్నారు ఆయన. అలా బాగోదు అనుకుని నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసా. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మంచిదైంది అని ఆయన మనసులో అనుకున్నారు, ఏమో మరి తెలియదు. కానీ వెంటనే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజింగ్గా ఇలా ఇంత తక్కువ బడ్జెట్లో నేను చేస్తాను అని చెప్పి, నువ్వు కథ కూడా చెప్పొద్దు, మాకు సినిమా చేసి పెట్టు అన్నారు రామోజీరావు గారు. ఆ బడ్జెట్ అయ్యలేకే ఆ బడ్జెట్కి. ఎందుకంటే అప్పటి వరకు చాలా బడ్జెట్లు చేస్తున్నారు మా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంది ఆయనకి. అంత తక్కువ బడ్జెట్లో చేసేసరికి అది డెఫినెట్గా ఛాలెంజింగ్ ప్రాసెస్. అలాగా ఆ బడ్జెట్లో సినిమా అనుకున్నప్పుడు లోకల్గా ఉన్న ఆయనకి నచ్చిన ఒక మనిషి అని నా కోసం వెతికారు. బట్ చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, కానీ మ్యూజిక్ చేసిన తర్వాత మీకేం మిగలలేదు అని తెలిసింది. చిత్రం సినిమాకి చాలా మినిమం, అంటే సినిమా ఫ్రాంక్గా చెప్తున్నా, సినిమాకి సాంగ్స్ అయిన ఖర్చు 2.5 లక్షలు, మొత్తం పాటలన్నింటికీ అయిన ఖర్చు. కానీ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది అంటే, నా లైఫ్లో నేను అందుకున్న ఫస్ట్ చెక్ రామోజీరావు గారిది 75,000 సార్. కరెక్ట్. అది ఇంకా ఆ చెక్ వల్లే ఈరోజు వరకు నాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుంది. అకౌంట్లో ఏదో కొద్ది గొప్ప అమౌంట్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే చిత్రం సక్సెస్ తర్వాత ఆర్పి పట్నాయక్ లైఫ్లో ఏం మారింది? అంటే ఏం మారిందంటే, నో చెప్పడం అనేది ఎక్కువైంది. ఆ లగ్జరీ వచ్చింది. లగ్జరీ కాదు, చాలామందికి నెగిటివ్ అవడానికి అవకాశం అయింది. చిత్రం తర్వాత ఒక 22 సినిమాలు నో చెప్పాను నేను. దేనికి సార్? అంటే మళ్ళీ అలాంటి సినిమాలే, చిన్న సినిమాలు, అంతే బడ్జెట్లో సినిమాలు. అంటే చిత్రం హిట్ అవడానికి కారణం బడ్జెట్ కాదు, ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన టెక్నీషియన్. అప్పటివరకు ఎవరు చెప్పని ఒక కాన్సెప్ట్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్. ఆ రెండు దృష్టిలో పెట్టుకొని చిత్రం ఆడింది. అతని వెనక మేమంతా అతనికి కావాల్సినట్టు మేము చేసాం అంతే. ఇప్పుడు తేజ గారు లాగా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంకో తేజ అయిపోతాం అనుకుని వచ్చి చాలామంది చాలా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మీరు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా చూడండి. అవును, అప్పట్లో చాలా వచ్చింది. ఆ చిన్న సినిమాలు అన్ని ఆఫర్లు నాకు వచ్చాయి. నేను అవన్నీ వదులుకున్నా. ఎందుకంటే అక్కడ నుంచి సక్సెస్ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్. మనం నేను కనుక వచ్చేవన్నీ ఒప్పుకొని ఉంటే నా సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉండేది సార్. అప్పుడు మళ్ళీ మీరు ఏదైతే టైమ్లెస్ మ్యూజిక్ ఇవి అంటున్నారో అవి ఏమి వచ్చేవి కాదు, ఆ మాటలు వచ్చేవి కాదు. అందుకు కొంచెం నో అనడం కొంచెం ఎక్కువైంది చిత్రం తర్వాత. ఆ నో అనడం వల్ల చాలామందికి శత్రువునయ్యాను, చాలామంది ఈ మనిషికి గర్వం ఎక్కువ అన్నారు, అహంకారం ఎక్కువ, హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ, ఇలా అనే సందర్భాలు ఉన్నాయి. అంటే మళ్ళీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కూల్గా ఉంటాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానని. కానీ నో అనడం అనేది అదొక ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం చేసినందుకు కొంచెం ఇండస్ట్రీకి కొంతమంది దగ్గర బ్యాడ్ అవడం నిజమే. బట్ నా ఇంటెన్షన్ అయితే కేవలం నా కెరియరే తప్ప ఇంకేం కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.